హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నాం అనమాట. మీ ఇంట్లో బిర్యానీ ఎవరు బాగా చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే మీకు బిర్యానీకి కావాల్సిన గిన్నె అయితే ఏదో దాన్ని పెట్టేసుకునేసి ఆయిల్ అయితే పోసేసుకోండి. నేనైతే డాల్డా అయితే వరకు నేను దేంట్లో కూడా యూజ్ చేయను. ఎందుకో కానీ నాకైతే డాల్డా అయితే వాడాలనిపించదు. ఒక పక్క అయితే నేను బాస్మతి రైస్, ఒక పక్క అయితే మామూలు మన జీలకర్ర మసూర అయితే నేను నానేసి పెట్టేసుకున్నాను ఒక సైడ్ పక్కన. ప్యాన్లో మనం పోసుకున్న ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకుని కొంచెం ద్వారగా వేయించేసుకోవాల్సి. కొంచెం స్టార్టింగ్లో చూపించాను కదా ఏమేమి కావాలో, ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసి చూపిస్తా. క్లియర్గా చూసేసేయండి వీడియో లాస్ట్ వరకు ఉండి. ఆనియన్ వేసేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత పట్టా లవంగం అయితే వేసేసుకోండి. అవి కూడా ఆయిల్లోనే కుక్ అయితే వరకు బాగానే ఉంటుంది. అందువల్ల నేను ఆయిల్లోనే వేసేస్తాను ఎప్పుడైనా కానీ. మనం ఏం చేసుకున్నా కొంచెం దోరగా అయితే వేగితే వరకు అయితే చాలు. నేను ఆకులు అవి కూడా వేసేసుకున్నా. బిర్యానీ ఆకు అయితే కొంచెం టమాటా కూడా వేసేసుకునేసి బాగా దోరగా వేగించేసుకుంటా ఫస్ట్. ఇవి కొంచెం బాగా కలిసేటట్టుగా కొంచెం మిక్స్ అయితే చేసేసుకునేసేయండి బాగా నీట్గా. కొంచెం నీట్గా చేసేసుకునేసి ఉప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే ఉప్పు వేస్తేనే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట ఇవి. ఉప్పు వేసుకునేసి ఒక 2-3 సార్లు అట్లా కలిపెట్టేసుకునేసేయండి. ఉప్పు అనేది ముందుగానే ఎందుకు వేస్తారంటే కొంచెం బాగా మగ్గుతాయి అనేసి ఫాస్ట్గా. ఈ విధంగా 2-3 టైమ్స్ అట్లా కలిపి పక్కనైతే పెట్టేసుకునేసిండి. మనం దీంట్లోకి వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి దీంట్లో కావాల్సినవి అయితే తీసేసుకున్నాం. మన ఇంట్లో ఉన్నటి వరకు, మన ఇంట్లో ఉన్న వీటితో వరకే చేస్తున్నాను నేనైతే. క్యారెట్, ఉల్లగడ్డ, పచ్చిమిరపకాయ, బీనీస్కాయ ఇంట్లో ఉన్న వరకే వీటితోనే చేసేస్తున్నాం. మళ్ళీ బయటికి పోయి తెచ్చుకోవాలంటే కొంచెం దూరం కాబట్టి మాకు షాపులు అనేటివి. అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకునేసిండి అన్నిటిని బాగా నీట్గా. మనం ఎంత నీట్గా కలుపుకుంటే అంత నీట్గా బాగా కలుస్తాయి కాబట్టి నీట్గా అయితే కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకునేసేయండి. ఇంట్లో కొంచెం అల్లం అనేది నేను మామూలుగా అయితే ఎప్పుడు ఒరిజినల్గానే ఇంట్లో గ్రైండ్ చేసిన వరకే వేస్తాను. కాకపోతే మనం ఫాస్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి అల్లం పేస్ట్ అయితే యూజ్ చేశాను నేనైతే. చాలా వరకు అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ అవి కూడా ఏం బాగుండదు అది ఇది అని అంటుంటారు. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు అయితే కూడా ట్రై చేయలేదు, కానీ ఈసారి ట్రై చేశాను. అల్లం పేస్ట్ వేసినా కానీ బాగానే వచ్చింది. కాకపోతే మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగా నీట్గా ఉంటుంది. మసాలా ఫ్లేవర్ అనేది వీటితో వరకు బాగుంటుంది. నేనైతే 1.5 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నా. 1.5 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ వచ్చి కారం అయితే వేసుకున్నా నేను. మీరు క్వాంటిటీ మీ కారం మీరు ఎట్లా వేసుకుంటారో అంతవరకు వేసుకునేసి. మాది కారం కొంచెం పవర్ఫుల్గా ఉంది కాబట్టి నేను 2.5 స్పూన్ అయితే వేసుకున్నా. ఇంకపోతే ధనియాల పొడి 1 స్పూనే ఉన్నట్టుంది. 1 స్పూన్ దాన్ని కూడా వేసా. ఉన్నది 1 స్పూనే కాబట్టి ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేసుకున్నాను నేను. వేసుకునేసి బాగా నీట్గా అయితే కలిపెట్టేసుకున్నా. ఈ బిర్యానీ మసాలా పౌడర్ వచ్చి మీరు స్టార్టింగ్లో కొంచెం ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిసేపు కలిపెట్టుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను వీటితోనే కలిపి వేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ అనేది పచ్చిగా రాకుండా. ఈ విధంగా అయితే మనం కర్రీలాగా కూరలాగా చేసుకున్నట్టుగా బాగా కలిపేసుకోండి నీట్గా. లాస్ట్లో గరం మసాలా అయితే వేసేసుకున్నా. కొంచెం ఉన్నది అదేలే ఉన్నింది, 1 స్పూన్ అయితే ఉంటుంది. మనం ఏ ఐటమ్స్ వేసినా ఏది చేసినా ఒక 2-3 మినిట్స్ ఇట్లా నీట్గా కలుపుకుంటే వరకు అయితే మసాలా అన్నిటికి దేనికైనా కానీ బాగా నీట్గా పడతాయి. మీరు నానేసిన బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ అయితే పోసుకునేసేయండి. నేను అదొక గ్లాసు బాస్మతి రైస్ 1 గ్లాసు, మామూలు మన రైస్ 1 గ్లాస్ వేసుకున్నా కాబట్టి నేను పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసులు అయితే పోసేసుకున్నా. వాటర్ అనేది ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైతే కాకుండా చూసుకునేసేయండి ఎప్పుడైనా కానీ. తక్కువ అయిందంటే మళ్ళీ మనకి బీపు గింజ అనేది ఉడకదనమాట. ఇంకేముంది, ముందుగా మనం నానేసి పెట్టుకున్న బాస్మతి రైసు, ఇంకా మామూలు మనం తెచ్చుకున్న ఇంట్లో మన జీలకర్ర మసూర రైస్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవి ఏం ఒకే రైస్ వేయచ్చు కదా, 2 రైసులు దేనికి వేయాలని మీకు డౌట్ అయితే రావచ్చు. కానీ ఒకే రైస్ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే అంతగా ఏం ఉండదని చెప్పి అంటుంటారు పెద్దవాళ్ళు కూడా. నేను అందుకే 2 రైసులు మిక్స్ చేస్తాను ఎప్పుడు చేసినా కానీ మా ఇంట్లో. మీరు స్టార్టింగ్లో కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సినంత వరకు అయితే వేసుకునేసిండి. మళ్ళీ ఎక్కువైందంటే దీంట్లోంచి తీయడానికి చేయడానికి ఏది కూడా కుదరదు. తక్కువైనా ఇబ్బంది లేదు, కానీ ఎక్కువైతే అవ్వకూడదు. ఇంకా ఈ లోపల దాని మీద మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుని మన దగ్గర ఉన్న కలర్లు అయితే తీసుకునేసి, బిర్యానీలోకి రెడ్ కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి నేనైతే రెడ్ కలర్ ఎక్కువ వాడతాను బిర్యానీకి అనేది. ఒక టీ కప్ తీసుకొని హాఫ్ వరకు వాటర్ పోసుకోండి చాలు, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. నాకు ఎక్కువ అయిపోయాయి వాటర్ అయితే నేను పోసుకోవటం. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మన బిర్యానీ పొజిషన్ ఎట్టుందో చూద్దాం ఒకసారి. పర్వాలేదు, మనం పోసిన వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోతాయి, ఏం ఇబ్బంది లేదు. ఒకసారి కలిపెట్టుకుందాం, మళ్ళీ అడుగంటకుండా ఉంటుంది కాబట్టి. అడుగంటుతుంది చాలా వరకు, కానీ అంటకుండా చేసుకోవాలంటే కూడా ఏం చేయాలో చూపిస్తా చూడండి. దీంట్లో మీకు ఒక 60-70% మామూలు మనం అసలు స్టవ్ మీదనే పెట్టి కుక్ చేసుకుంటే చాలు. తర్వాత మళ్ళీ మనం వేరేలా కుక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి.
ఒక 70% కుక్ అయిన తర్వాత ఇట్లా మామూలు మనం ఏదైనా కానీ దోశ పోసుకునే పెను అట్లాంటిది ఏదన్నా కడాయి లాంటిది తీసుకొని పెట్టేసిండి దాన్ని. దీని మీద పెడితే మనకేమవుతుందంటే అడుగు అనేది మాడకుండా ఉంటుందన్నమాట. నీట్‌గా వస్తది. ఏం ఒక్క మెతుకు కూడా మాడకుండా నీట్‌గా బాగా వస్తది మనకి. నేను అందుకే దీన్ని దోశ పోసేదానికి ఎక్కువ వాడతానో లేదో తెలీదు గానీ, బిర్యానీ మీద ఇట్లా పెట్టుకునేదానికైతే ఎక్కువ యూజ్ చేస్తుంటా ఈ పెనం నేనైతే వరకు. అందుకే దీని మీద దోశ కూడా పక్కన పెట్టేస్తారు మా ఇంట్లో వాళ్ళు. బిర్యానీ అయితే బాగానే వచ్చింది గానీ ఏం పర్వాలేదు. కాకపోతే దీంట్లో ఇంకా ఒక 10% అయితే ఉడకాల్సొచ్చేది. దాని ఆవిరికే ఉడికిపోతదది. ఇంకా మీరు పెనం పెట్టుకొని ఇంకా దీని మీద పెట్టిన తర్వాత ఇంకా మన మంట అనేది లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో అయితే ఉండకూడదు. హై ఫ్లేమ్‌లో గాని ఉంటే ఇంకా అడుగు మాడిపోద్ది దీని మీద పెట్టినా కూడా. లో ఫ్లేమ్‌లోనే ఉండాలి మంట అనేది వరకు. ఇంకో 10%, 20% అయితే మన బిర్యానీ ఉడికిపోద్ది కాబట్టి నేనైతే కలర్ అయితే ఏసేస్తున్నా. కలర్ అనేది మరీ ఎక్కువేం అవసరం లేదు. కాకపోతే నేను ఇంకా వాటర్ పోసేసాను కాబట్టి పోసేసుకుంటున్నా మొత్తం ఉన్నదంతా కలిపేసి. ఇంకా మూత పెట్టేసి పక్కకొచ్చేద్దాం. ఈ గ్యాప్‌లో బయట వాన పడుతుందని చెప్పి బయటకొస్తే మా కొడుకైతే బాగా కష్టపడుతున్నాడు. వాళ్ళ అమ్మకి పని చేయనీయకుండా చేయాలనో ఏమో మరి. "నువ్వు కష్టం చేయొద్దు, ఏం చేయొద్దు నాన్న, నువ్వు వచ్చేసి ఇంట్లో కంటే అవును." మళ్ళీ వచ్చేసాడు సర్రన పరిగెత్తుకొని. ఇంకా బిర్యానీ విషయానికొస్తే మన బిర్యానీ అయితే కతక్కనొచ్చింది. ఒకసారి కలిపెట్టి చూద్దాం ఎట్లా ఉందో చూద్దాం. చూశారు కదా! ఇంకా మన బిర్యానీ ఒక 10% అయితే ఇంకా ఉడకాల. నేను ఇందాక 10% అనుకున్నాను. ఇంకో 10% అయితే బాగా నీట్‌గా పొడిగా వచ్చేస్తది. ఇంకా కొంచెం వాటర్ ఉంది లైట్‌గా. కలిపెట్టిన తర్వాత నీట్‌గా మళ్ళీ ఇట్లా చేసేసుకునేసి మూత అయితే పెట్టేసుకునేసేయండి. ఒక 10% ఇంకో 10% అంటే ఒక 10 మినిట్స్ వదిలేసేయండి దాన్ని మళ్ళీ అట్లా పక్కన. తర్వాత తీస్తే మన బిర్యానీ అయితే వరకు ఇట్లా వచ్చింది. సూపర్‌గా వచ్చింది బిర్యానీ అయితే వరకు. ఇంకా లాస్ట్‌లో ఇంకా టేస్ట్ చేసేద్దాం పండి. మా ఇంట్లో ఏం టేస్ట్ చేయాలో ముందు నన్నే టేస్ట్ చేయమంటారు. ఏమో మరి ఈ మధ్య వీడియోలు తీస్తున్నానేనో ఏమో తెలీదు. మా వైఫ్‌ని చేయమంటే ఏ రోజు కూడా టేస్ట్ చేయదు, నువ్వే చెయ్యి అంటది. బిర్యానీ చూసారా? మనం అనుకున్నట్టే పొడిగా అయితే వచ్చేసింది. ఏం ఇబ్బంది లేదు మనకి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వరకు సూపర్గా ఉంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసేసిండి. ఇంకా మన ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసేసిండి. మన వీడియోస్ ఏమున్నా కానీ మీకే ముందు అంతాయి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. ఓకే, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.